అందరికీ నమస్తే అండి. మాకు ఒక గొడ్లగోపు కూడా ఉన్నాడు. అసలు ఆడి గురించి మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ ఆడి ఈ మధ్యన సింపతి కోసం రకరకాలుగా మాట్లాడుతున్నాడండి. ప్రభుత్వం ఇప్పుడు ఎవరి మీద కేసులు పెట్టి ఎవరైతే గతంలో బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారో, ఫోటోలు మార్పింగ్ చేసిన వాళ్ళు ఉన్నారో, రీసెంట్గా రాంగోపాల్ వర్మ కూడా నోటీసులు ఇచ్చి వీడు ఎప్పుడు మాట్లాడినా ప్రతి వీడియోలోనూ కూడా ఈ గొడ్లగోపు కూడా నన్ను తెలుగుదేశం వాళ్ళు బూతులు తిట్టారు, నన్ను చంపేస్తామని బెదిరించారు, వాళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోరు, నేను చంద్రబాబు నాయుడు గారికి మెసేజ్ పెట్టాను, లోకేష్ గారికి మెసేజ్ పెట్టాను, అయినా సరే స్పందన లేదని మాట్లాడుతున్నాడు ఈ గొడ్లకు. నేనేమంటానంటే ఈ సింపతి డ్రామాలు ఆపి, అర్థమైందా అన్న తెలియకడుగుతున్నాయా? ఒక తెలుగుదేశం కార్యకర్త నేను ఎందుకు తిడతారయ్యా? మన ఈ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి ఊడిగించేసేసాం కాబట్టి, అంటే తిట్టడం అంటే తిట్టడం కూడా కాదు, నువ్వు వక్రీకరించి మాట్లాడేవు, దానికి సమాధానంగా మేము సమాధానం చెప్పాం అంతేనా? సరే పోనీ బూతులే అనుకుందాం. ఏమని మాట్లాడతాడంటే ఆ టీవీ ఛానల్లో కూర్చొని నన్ను అమరాబూతులు తిట్టేశారని. మరి యూట్యూబ్కి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. నేను ఒక యూట్యూబ్ తప్పితే ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్ కానీ ఏ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నేను వాడను. నాకు ఉండేది ఒకటే యూట్యూబ్. అవునా? ఎలా పడితే అలా మాట్లాడితే యూట్యూబ్ ఒప్పుకోదు, సవట చెప్పుతానికనే సిగ్గు ఉండాలి. పైగా నేను మామూలు యూట్యూబర్ని కాదు, పెద్ద తోపు తురుము కానీ అంటాడు. నేను మేధావిగా రుద్దేశానంటే మా పైన, లేదంటే ఆ పీత బుర్రేసుకుని నువ్వు మేధావేటే ఇద్దరిని కాకపోతే నువ్వు మేధావా? ఎవడన్నా నేను మేధావి అనింది? ఉండేది మంచి అభిప్రాయం ఉండేది నీ పైన, చాలా మంచి అభిప్రాయం ఉండేది. నా మీద కేసు ఎత్తిన తర్వాత కూడా నీ పైన మంచి అభిప్రాయమే ఉండేది నాకు. కానీ దాన్ని అడుసుగా తీసుకుని నువ్వు రోజు అదే పనిగా నీ పైన నువ్వు సింపతి క్రియేట్ చేసుకున్నా చూసావా, అప్పుడు దొబ్బింది నీ పైన. ఎమ్మిడి సింపతి స్టార్ ఇది, అంత వయసు వచ్చింది, పైగా చూపించవచ్చు కానీ అనవసరంగా వాళ్ళకెందుకు పబ్లిసిటీ ఇవ్వాలి అని అంటాడు ఈ పెద్ద మనిషి. నీ ఛానల్లో వీడియోల కంటే నా ఛానల్లోనే ఇంకా ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది. నీ వీడియోల కంటే నా వీడియోలు ఎక్కువ మంది చూస్తారు. రీచ్ గురించి మనం మాట్లాడుకోకూడదు. ఆ బొచ్చులో పబ్లిసిటీ నువ్వే ఇవ్వాలంటే మాకు నువ్వు ఇవ్వాలమ్మా పబ్లిసిటీ. నువ్వు ఇచ్చే పబ్లిసిటీ ఏకతో సమానం. పచ్చిగా మాట్లాడుకుంటా ఎందుకు ఎన్ని రోజులు ఎడుతూ చెప్పాలాగా? చెప్పాం కదా, నిన్ను మేధావిగా రుద్దేశారు, మంచి అభిప్రాయం ఉండేది, నేను కాదనట్లా, లేదు అని చెప్పి నన్ను అట్లా ఇక్కడితో కట్టిపెట్టే నన్ను వేధించారు, నన్ను బూతులు తిట్టారు. అది చూపించడానికి ఏమైంది? ఒకటి తెలుగుదేశం వాళ్ళు చూపించట్లేదా? లేదంటే వైసీపీ వాళ్ళు చూపిస్తున్నారుగా, లేదంటే జనసేన పార్టీ వాళ్ళు చూపిస్తున్నారుగా. అలా చూపించడం మానేసి ఎందుకు సింపతి అని అడుగుతున్నా. మనకు ఆంద కరెక్టే, నీకు ఆందని చెప్పేసి అందరికీ ఆంద అనుకుంటే చూపించడానికి ఏం మాయ రోగం? చూపించు. నీ ఫోన్ యాంకర్కి ఇస్తావో లేదంటే ఇంకొకరికి ఇస్తావు, ఇచ్చి ఇదిగో తెలుగుదేశం కార్యకర్తలు నన్ను ఇలా తిడుతున్నారు, నా పైన ఇలాంటి పోస్టులు పెట్టని చూపించేయా, వాళ్ళని డిస్ప్లే చేయమను. ఎందుకా ఎదో అబద్ధాలని అడుగుతున్నా. ఒక మాట నిజంగా వెళ్ళామా మనమా? అది మేధావా? ఈ మేధావుని అంటే చంపేస్తానని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలు బెదిరుతున్నారంట. ఓపెన్గా చెప్పుతున్నా నేను అంటాడు. చూపించు. దాపరకం దేనికని అడుగుతున్నారు. ప్రజలకు తెలుసుద్దయ్యా, జనానికి తెలుసుద్ది. ఇగో తెలుగుదేశం కార్యకర్త రేడు. ఇప్పుడు నువ్వు అక్కడ నా ఫోటో వేసావనుకో, మళ్ళీ కాదు అంటాను కూడా లేదు, పక్కా తెలుగుదేశం అని చెప్పేసి అందరికీ తెలుసు. అవునా? నా ఫోటో వేసి ఇగో ఈ వ్యక్తి నన్ను ఇలా తిట్టాడని చెప్పి ప్లే చేసి చూపించా. అక్కడ చూపించాయా? నేను ఏ బూతులు తిట్టాను కనబడదు కదా. అక్కడ నువ్వేం మాట్లాడేవు, నేను ఏ బూతులు తిట్టాను ఒకే వీడియోలో ఉంటుంది. మళ్ళీ 2-3 వీడియోలు ఎత్తుకోవసం లేదు. నువ్వు మాట్లాడింది చూపించాను, ఆ తర్వాత నేను సమాధానం చెప్పాల్సింది నేను చెప్పాను, రెండు ఒకటే కదా. ఆ వీడియో ప్లే చేసి చూపించు అక్కడ. లేదంటే నీ పైన ఎవడైతే బూతులు మాట్లాడో అది చూపించు, కనీసం ఫోటోలన్నా చూపించు. ఏం పని పబ్లిసిటీయా? బొచ్చులో పబ్లిసిటీ ఎవరికి కావాలా? నువ్వు ఇచ్చేత పబ్లిసిటీ నీకు ఒకటి దిక్కు దివాను ఉండదా? నీకు ఒకటి దిక్కు దివాను ఉండదా? ఏదో ఎప్పటి నుంచో ఉన్నా కాబట్టి మెల్లిమెల్లిగా 10 లక్షల మంది ఫాలోవర్స్ని పెంచుకున్నావు. ఎంతమంది చూస్తున్నారు? ఏళ్ళ పొద్దు నుంచి 5 వీడియోలు ఇల్లు చేస్తే 3,000 మంది చూడలేదు ఒక్కొక్క వీడియో. నేను 10 లక్షల మంది ఉంటారు, ఉండకుండా పోరు. కాబట్టి ఎందుకంటే ఈ అప్పాబాయ కోరులు సేపు మాకు, ఈ సింపతి ఆ మాటలు మాట్లాడు మాకు అందరికీ తెలుసు. ఏ పార్టీ కార్యకర్తలో తిట్టట్లేదు, తెలుగుదేశం కార్యకర్తలు నన్ను విమర్శిస్తున్నారంటే మన జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా మనం వక్రీకరించేసి బొమ్ముంటే తప్పేంటి, చంద్రబాబు నాయుడు గారి మద్యం గురించి మాట్లాడి దాన్ని వక్రీకరించేసి ఎవరికై నువ్వు చెప్పేది ఉపన్యాసాలు ఎవరికైనా అడుగుతున్నా. ఆపే, ఇక్కడతో ఆపే. నువ్వు ఇలాగే రోజు నేను ఇలాగే మాట్లాడతాను, ఇలాగే వక్రీకరించేస్తాను, నన్ను తిట్టారని చెప్తాను, ఇలా తిట్టారని చెప్పాను, ఇవే మాటలు కంటిన్యూ చేస్తే రోజు నీ వచ్చేస్తాను వీడియో. రోజు నేనేం తిట్టా అసలు, అర్థమైందా? ఇక్కడతో కట్టి పెడితే మంచిది. ఆ సింపతి డ్రామాలు ఆపే. ఇంకా పెద్ద ఆర్టిస్ట్ లాగా ఉన్నావు నువ్వు. నేను వేధించేస్తున్నావా? జీవితానికి ఏం పోయే కాలం అడుగుతున్నా. కొత్తగా నువ్వు ఇచ్చేది బొచ్చు పబ్లిసిటీ అంటున్నా. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసింది మమ్మల్ని. స్టేట్ మొత్తం అన్ని మీడియాలోనూ వచ్చింది. దాని మించిన పబ్లిసిటీ నువ్వు ఇచ్చేస్తావు బొచ్చు. దాని మించిన పబ్లిసిటీ నువ్వు మాకు ఇచ్చేస్తావా? బాబా నువ్వేం మాకేం పబ్లిసిటీ ఇవ్వవసరం లేదు, నీకు ఏడితే సరిపోతాయి. నువ్వు ఒకరికి పబ్లిసిటీ ఇచ్చేసే రేంజ్లో నువ్వేం లేవు బొచ్చు.
వాళ్ళకి ఏదో గతి లేక వాళ్ళకి ఏదో దిక్కు లేక నేను తీసుకెళ్ళి వాళ్ళ కూర్చోబెట్టి నీ చేత మాట్లాడించుకోవడం తప్పితే అది కూడా మనకు ఒప్పందమే. మనోడు ఏ ఛానల్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడినా సరే ఆ ఛానల్లో వాళ్ళు అప్లోడ్ చేసుకున్న తర్వాత ఆ రా వీడియో ఏదైతే ఉందో వాటర్ మార్క్ లేకుండా ఆ రా వీడియోని మళ్ళీ ఈ పన్నోడికి అప్పచెప్పాలా. ఈ పన్నోడికి అప్పచెప్తే ఈ పన్నోడు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటాడు. అది ఒప్పందం. అవునా? నీకు దిక్కు దివానం ఉండదు. స్వతహాగా మనం ఏది మన వేళ ఎడన వచ్చి చెప్పితే తప్పితే ఎందుకు ఈ ఏడిపోని అడుగుతున్నా. ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఎన్నిసార్లు ఇప్పించుకుంటావు మా చేత? ఎన్నిసార్లు ఏడుస్తావు? ఎవరు నేను తిట్టేసింది? బూత్లో ఎవరు తిట్టేసి నువ్వు నా పైన పెట్టిన కేసులో ఆ వీడియో పోలీసు వాళ్ళు చూసి ఇందులో ఏముందని చెప్పేసి అడిగి కేసు ఎట్టాడని చెప్పని అడిగారు. అర్థమైందా? ఇందులో ఏముందని చెప్పేసి కేసు పెట్టాడని చెప్పి అడిగారు నన్ను. సరే పెట్టుకో. మళ్ళీ ప్రస్తావించి నేను ఎరగి తీసేస్తాను, నేను పొడి చేస్తానంటే నీ మీద ఉన్న గౌరవాన్ని నువ్వు పోగొట్టుకున్నవాడు అవుతావు. ఇది బాగా గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్పను నీకు. ఈ సింపతి డ్రామాలు ఆపేసి రామ్ గోపాల్ వర్మకి ఎందుకు ఇచ్చారు నోటీసులు, ఏ ఫోటోలు వేసాడు, ఎలా మార్పింగ్ చేసాడు, ఎవరిని కించపరిచాడు, దానికి సంబంధించి ఏమైనా విశ్లేషణ చేయాలనుకుంటే చెయ్యి. ఏ అంశం వచ్చినా సరే నీ సోది ఎందుకు మాకు? నీ సోళ్ళు ఎందుకని అడుగుతున్నా. నన్ను అలాగన్నారో నన్ను ఇలాగన్నారో వాళ్ళ పైన ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. మనం ఎందుకు పెట్టావు కేసు? హైదరాబాద్లో నువ్వు ఎందుకు పెట్టే కేసు అన్నా? అది పెట్టావుగా కేసు. తొందరపడ మాకు. మేము నిన్ను ఇలా తగులుకుంటున్నాం కాబట్టికే ఎప్పటికప్పుడు ఏది మాట్లాడినా ఇలా మాట్లాడడం తప్పు, నీకు తెలియకపోతే అన్ని మూసుకొని కూర్చో అని తిరిగి మేము కౌంటర్ ఇస్తున్నాం కాబట్టికే నువ్వు అన్నీ మూసుకొని మన పని మనం చేసుకుంటున్నావు. లేకపోతే నువ్వు ప్రభుత్వం మీద మామూలు విషయం గక్కుతావా? అవునా కదా? నువ్వు కంట్రోల్లోకి వచ్చింది అందుకనే కదా. ఎన్నికల ముందు మనం పేలుపాలా, మన రాలిపాలా? అప్పటికిప్పటికి నీలో మార్పు వచ్చిందా లేదా? వక్రీకరించడం ఆపేసావా లేదా? మాకు కావాల్సింది అది. నువ్వు ఎంత పెద్ద మేధావి అయితే ఎవరికి కావాలి? బొచ్చు నిన్ను ఒకరిని, అప్పుల్లేను ఒకరిని, ఇంకొకడు ఉన్నాడు ఆడనొకరిని. మా దరిద్రానికి మిమ్మల్ని మేధావుల కింద రుద్దేశారు. లేదంటే బొచ్చు మీ వల్ల ఇంటికి వాసం లాభం లేదు. తెలుగు 2 రాష్ట్ర ప్రజలకు కూడా ఇంటికి వాసం రాసిస్తాను. మెల్ల కండువాలు వేసుకోండియా. కండువాలు వేసుకొని మాట్లాడితే కార్యకర్తలుగా మాట్లాడారని చెప్పి అనుకుంటాం. మేము కండువాలు వేసుకొని మాట్లాడతాం. మేము తెలుగుదేశం కార్యకర్తని చెప్పి ఓపెన్గా చెప్పి మాట్లాడతాం. మేము మేధావులుగానో న్యూట్రల్లోనో ప్రజలను మేము ఉద్ధరించేస్తామని చెప్పేసాను. మేము ఉపన్యాసాలు ఇవ్వట్లా, మేము పాఠాలు చెప్పట్లా. కానీ నువ్వు చెప్తున్నావు పాఠాలు. నేను మేధావుని, నేను న్యూట్రల్గా ఉంటాను, ప్రజల పక్షాన పోరాడతానని చెప్పేసి అని ఒక పార్టీకి కొమ్ము కాసేస్తూ ఈ ఎన్నికల ముందు మనం చేసిన విశ్లేషణ మామూలు విశ్లేషణ కాదు. అందరూ చూసిందే, అందరూ నీ ముఖానికి అంటించి ఉమ్మేసిందే. సిగ్గుపడి కొద్దిగా కాస్త సిగ్గుపడి ఇంకా మాట్లాడితే మేధావులు, నేను మామూలు వ్యక్తిని కాదు ఏంటో నీ స్పెషల్ ఒకరికరించి మాట్లాడేది. సార్ సోషల్ మీడియా యాక్టివ్గా లేనప్పుడు, మనకి అన్ని అందుబాటులో లేనప్పుడు మీలాంటి వ్యక్తులు కెమెరా ముందు ధైర్యంగా మాట్లాడే కొంతమంది అయితే కొద్ది మంది వ్యక్తులు మేధావులుగా చలామణి అయిపోయి మా మీద రుద్దబడిపోయారు సార్. మీరంతా కూడా మా మీద రుద్దేశారు మిమ్మల్ని. మా మీద మిమ్మల్ని రుద్దేశారు. దేశంలో ప్రపంచంలో ఎవరికి అన్ని విషయాలపైన పట్టుండదు. నాకు కొన్ని విషయాలపైన అవగాహన ఉంటే నీకు కొన్ని విషయాలపైన అవగాహన ఉంటుంది. కానీ ఈ పనులు అన్నీ చెప్పేస్తాడు. అన్నిని స్టాక్ మార్కెట్ల గురించి, జర్మనీ గురించి, జపాన్ గురించి, అమెరికా గురించి, అక్కడ ఏం జరుగుతుందనేది, ఇక్కడ ఏం జరుగుతుందనేది, దేశంలో ఏం జరుగుతుందనేది. అయ్యి బాబోయ్ ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? అంటే మేధావి గారు ఉద్దేశాడు కాబట్టి ఏదో సొల్లు మాట్లాడితే సరిపోద్దులే అని చెప్పారు అనుకుంటున్నాడు అంతే. చూపించు నువ్వు చేసిన విశ్లేషణ ఎవరికి ఉపయోగం చెప్పాయా? మా అంటే పార్టీ సిద్ధాంతాలయ్యా. మేము పార్టీ తరపునే మాట్లాడతాం, కార్యకర్తగానే మాట్లాడతాం. మేమేమో న్యూట్రల్ అని చెప్పట్లా. న్యూట్రల్ అనేది మేమేం చెప్పట్లా. ప్రజలకు పనికి రావాలి. ఎవరు చేసినా కానీ ప్రజలకు మేలు చేయాలి. అలాగే మా పార్టీ సిద్ధాంతాలు మేము చెప్పుకుంటాము. ఎవరైనా మా పార్టీ నాయకులు విమర్శిస్తే వాళ్ళ కౌంటర్గా వాళ్ళని కూడా విమర్శిస్తాం అంతే. నువ్వు మేధావి కదా. వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసిన వీడియోలు ఉన్నాయి ఇక్కడ, కట్ చేసిన వీడియోలు, వాటిని చూపించి నువ్వెందుకు విశ్లేషణ చేసావు? ఒక విశ్లేషకుడిగా ముందు వెనక చూడాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా? పూర్తి వీడియో చూడాలి లేదా వినాలి. విన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తప్ప రైటా అనేది అప్పుడు నీ మేధస్సుని, అంటే నీ మేధశక్తిని ఉపయోగించి అప్పుడు ప్రజల మీద రుద్దేయాలి దాన్ని. అవునా? అంతేనా కాదా? విశ్లేషకుడు చేయాల్సింది అది. వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తే ఈయన వచ్చేసి, ఈ మేధావి వచ్చేసి దానిపైన ఆ టీవీలో చూపించేసి దానిపైన విశ్లేషణ. చంద్రబాబు నాయుడు గారి గురించి అప్పుడు పనుడు మాట్లాడి సిగ్గుపడి కొద్దిగా మా ఓటర్లతో చెప్పించుకో మాకు. నువ్వు ఇక కట్టి పెట్టే సింపతి మాటలు మాట్లాడమాకు. నన్ను తిట్టారు, నన్ను తిడుతున్నారు. నీకు ఏదైనా శాతం అయితే, నీకు ఏదైనా ఓపుకుంటే, నీకు నిజంగా సిగ్గు సర్వేమన్నా ఉంటే చూపించు. ఎవరు తిట్టాడు నేను బూతులు ఎవరు తిట్టాడో చూపి. నీ పేరెందుకు ప్రస్తావించో తెలుసా? బొచ్చు నీకేంటి పబ్లిసిటీ ఇచ్చేదని. అర్థమైందా? నువ్వేదో పెద్ద పీకుడు గాడువో, నువ్వేదో భయపెట్టేస్తున్నావు, నువ్వేదో కేసు పెట్టేస్తున్నావు అని కాదు. నీ పేరు చెప్పినా చెప్పకపోయినా అర్థమైపోద్ది అందరికీ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అనేది. పేరు చెప్పితే పైగా నీకు రుచి ఇచ్చిన అవుతాను నేను అలా ఫీల్ అయితే ఎలా ఉంటుందో దరిద్రంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే
ఎప్పబాయ కౌర్లు మానేసి ఇంకేద్దాం మాని ఏడుపు తగ్గించి ఇంకా తగ్గించి విశ్లేషించి రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడినప్పుడు రామ్ గోపాల్ వర్మ గురించే మాట్లాడు. అర్థమైందా? నీ కష్ట సుఖాలు ఎవరికి అవసరం లేదు అక్కడ. ప్రతిసారి సింపతి ప్లానింగే. ఇది ఒక అలవాటు అయిపోయింది బాగా కదా. నిజంగా తప్పో ఒప్పో సోషల్ మీడియా ఉండబట్టి మీలాంటి వాళ్ళు అప్పాబాయ మాటలు చలామణిలోకి రావట్లేదు. కానీ లేదంటే తల మెరిసిపోయిన ప్రతి ఒక్కడో మేధావిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తి మీద రుద్దేద్దు. నిజంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత మంచికో చెడుకో కాస్త కంట్రోల్ అయింది. ఎవడు మాట్లాడేది నిజం, ఎవడు మాట్లాడేది అబద్ధం అనేది వితిన్ సెకండ్స్ లో తెలిసిపోతుంది. 1-2 వీడియోలు గట్టిగా తగిలి అంటే 3వ వీడియో గైపడి కనబడట్లే. ఇంకా ఆడ మార్తీలో మారిపోచేస్తుంది నీలాగా. నువ్వు మారిపోవట్లేదేటి? అలాగే కాస్త మనకు ఆ వయసు వచ్చిన తర్వాత మనం ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటే బాగానే ఉంటుంది. నన్ను ఎవడో ఏం అనకూడదంటే కాదు. నువ్వు చేసేది రాజకీయ విశ్లేషణ. నువ్వు వంటింట్లోని బూర్లు వండుకోండి, గారెలు వండుకోండి, అన్నం ఎలా వార్చాలి, పప్పు ఎలా వండాలని చెప్పట్లా. అది గుర్తుపెట్టుకో బాగా. రాజకీయ విశ్లేషణ చేసేటప్పుడు ప్రధానంగా ఎన్నికల సమయంలో ఎవడు మాట్లాడినా అది ఓటర్ల పైన ప్రభావితం చూపుతుంది. అది అవునా కదా? ఆ ప్రభావం ఎంతో కొంత ఓటర్ల పైన ఉంటుందా? ఉంటుందా? నువ్వు చెప్పుకోవచ్చు కదా 10 లక్షల మంది ఫాలోవర్స్ నాకు అని చెప్పేసి అని. మరి అలాంటి సమయంలో వక్రీకరించి నువ్వు చెప్తే నువ్వు చెప్పిందని ప్రతిదానికి భయం చేస్తావా? మేము కూడా చెప్తామయ్యా. నీకేం తెలుసు అని మాట్లాడతాం, మేము కూడా మాట్లాడతాం. నువ్వు ఏదో వంటల ప్రోగ్రామ్ చేసుకున్నట్టు నువ్వు మాట్లాడే మాటలు ఎవరు మాట్లాడకూడదు అన్నట్టు అందరూ మాట్లాడతారు. నువ్వు చేసేది రాజకీయ విశ్లేషణ. ఫస్ట్ అది నీ బుర్రలో పెట్టుకో. నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నీకు తెలుసు బాగా. మనం రాజకీయ విశ్లేషణ చేసేటప్పుడు అందరూ మాట్లాడతారండి. వైసీపీలు ఎందుకు తిట్టట్లా, నేను బీజేపీలు ఎందుకు తిట్టట్లా నేను వైసీపీలు. మనం ఏ రోజు కూడా మాట్లాడాం కాబట్టి మాట్లాడామా? జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినా అప్పాబాయ కోర్లు ఇస్తా అంటాను మాత్రంగా మాట్లాడతాం మనం. చంద్రబాబు నాయుడు గారు కొద్ది లోకో కాబట్టి నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతావు. అది మ్యాటర్. నీ గురించి ఇంత సమయం కేటాయించి మాట్లాడే టైం పక్క. ఇంకెప్పుడు కూడా ఈ సింపతి మాటలు దయచేసి మాట్లాడమాక. కట్టిపెట్టే.